మిడ్‌నైట్ మా అమ్మ నా రూమ్ దగ్గరకొచ్చి ఏడుస్తూ పెద్ద పెద్దగా డోర్స్‌ని కొడుతుంది. డోర్స్ ఓపెన్ చేసి నిద్రమత్తులోనే ఏంటమ్మా పిచ్చి పట్టిన దానిలా ఏంటి ఈ టైంలో పెద్ద పెద్దగా డోర్స్ కొడుతున్నావు అని విసుక్కున్నాను. కళ్ళు నులుపుకొని మా అమ్మ ఏడుపు చూసి నిద్ర మొత్తం వదిలిపోయింది నాకైతే. ఏంటమ్మా ఏమైంది అంటే మా అమ్మకి నోట మాట రావట్లేదు సరిగ్గా. మీ నాన్నకి ఏదో అవుతుంది అని తడబడుతూ చెప్తుంది. ఇంకా ఫాస్ట్ గా వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్లి చూసేసరికి మా నాన్న బ్రీతింగ్ తీసుకోలేకపోతున్నారు. నాన్న అంటున్నా కూడా పలకట్లేదు. అసలు ఏమైంది అని చూస్తే నాన్నకి లెఫ్ట్ హ్యాండ్ పైకి లేవట్లేదు. కళ్ళు రెడ్డిగా వచ్చేసాయి. అప్పుడు అర్థమైంది నాకు. అప్పటికప్పుడే అంబులెన్స్ కి కాల్ చేసి రమ్మని పక్కింటికి వెళ్లి వాళ్ళని నిద్రలేపి పిలుచుకొచ్చాను. అమ్మకి కొంచెం ధైర్యంగా ఉంటుందని. ఈలోపే వెహికల్ కూడా వచ్చింది. ఆ ఆంటీని అమ్మ దగ్గరే ఉంచి నాన్నని హాస్పిటల్ కి తీసుకెళ్దామని అంబులెన్స్ లోకి ఎక్కించి నేను కూడా నాన్నకి తోడుగా ఎక్కి స్టార్ట్ అయ్యాము. ఇంటి పక్కన అంకులేమో అతని బైక్ మీద వస్తున్నారు. అప్పుడు టైం కరెక్ట్ గా 3 అలా అయ్యుంటది. నాకైతే కాళ్ళు చేతులు ఆడట్లేదు. నాకైతే కాళ్ళు చేతులు ఆడలేదు. నాన్నని అలా చూసి నాకు తెలియకుండానే కళ్ళల నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. మా నాన్న నా కళ్ళ ముందే కొన ఊపిరితో కొట్టుకుంటున్నారు. సగం దూరం వెళ్ళగానే నాన్నని ఎంత పిలిచినా కానీ పలకట్లేదు. ఏడుస్తూనే డ్రైవ్ చేసే అతన్ని ఫాస్ట్ గా తీసుకెళ్ళండి అని వెళ్ళినంత దూరం అడుగుతూనే ఉన్నా. అతను కూడా పాపం ఫాస్ట్ గానే తీసుకువెళ్లారు. ఇంకా హాస్పిటల్ వచ్చేసింది. లోపలికి ఎంటర్ అవుతున్నాము అనగానే మా నాన్న అయితే ప్రాణాలు విడిచిపెట్టేశారు. ఆ విషయం నాకు అర్థమైంది. కానీ నా మనసుకి చెప్పుకోలేకపోతున్నాను. ఇప్పుడే కదా ఇలా జరిగింది, డాక్టర్స్ ఏమైనా చేయగలుగుతారేమో అని ఫాస్ట్ గా తీసుకువెళ్ళాము హాస్పిటల్ లోపలికి.